అది అయ్యాక మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాలి సీట్లు హైపు ఇవన్నీ కూడా. అవును. ఇది మామూలు వ్యాపార విద్యావేత్తల వల్ల కాదు, లంచాలు పోయాలి దానికి. మనం ఎంత చెప్పినా మెడికల్ కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ప్రభుత్వం అయితే మూసుకుని వస్తుంది, ప్రభుత్వం అయితే ఆటోమేటిక్ అప్రూవ్డ్ అది కదా. 150 సీట్ల 50 సీట్ల 50 ఇచ్చాక నాకు పెంచవాయి అంటే పెంచుతారు వాళ్ళు ప్రభుత్వానికి. ప్రైవేట్ది చేతిలోకి రాగానే మనం అక్కడికి వెళ్ళి చేతులు దడపాల్సింది. రెండవది ఇదంతా సెట్ అయ్యి 2-3 ఏళ్ళు అవుతుంది. సీట్ల విషయంలో ఫ్రీ హ్యాండ్ అవుతుంది కదా అక్కడ వాళ్ళకి. అదే అనేది, ఆ సీట్లు ఇప్పుడు 50 ఉన్నాయండి, పులివెందులు 50 50 100 అట్లా ఉన్నాయి. దాన్ని 150కి చెయ్యాలా, అప్పుడు వీళ్ళకి బెనిఫిట్. కానీ 250 కూడా వస్తాయి. ఇప్పుడు మొన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఓకే చేసింది 250 సీట్లు త్వరలో ఆ స్థాయికి వస్తుంది. కానీ ఈ ప్రక్రియ అంతా అయ్యేటప్పుడు 2-3 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే మొత్తం ఉన్న బిల్డింగ్ మొత్తాన్ని చూసి ల్యాబులు స్టాఫ్ అంతా ఉండాలి. మెడికల్ కాలేజ్ అన్నీ ఉంటేనే వస్తారు. ఇప్పుడు నేను కొన్ని మెడికల్ కాలేజీల వాళ్ళతో ఇంతకు ముందే మాట్లాడి నేను అంతకుముందు వీడియో కూడా చేశాను. ఇవాళ కాలేజీలలో ఎందుకు మీకు అప్పట్లో గొడవలు అయినాయి, మొన్న మధ్యన కూడా కేసులు అరెస్టులు కూడా అయినాయి చూడండి మెడికల్ కాలేజీలకి. ఎందుకు అవుతున్నాయి? ఫేక్ పేషెంట్స్, ఫేక్ టీచర్స్, ఫేక్ ఫ్యాకల్టీ. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను లా చేశానండి, తర్వాత నాకు వృత్తిరీత్యా కాస్త కూడిపెట్టేది ఇది కాబట్టి ఇటు వచ్చా, ఈ పనిలో ఉన్నా. నేను సోషియాలజీ చేశా, అటు పక్కన ఎంఏ సోషియాలజీ చేశా, నేను బీకాము చేశా. ఐదర్ కామర్స్ రూట్లోనన్నా పోవచ్చు, లెక్కలు రాసుకోవడం అది. లేదంటే ఎంఏ సోషియాలజీ చేశాను కాబట్టి ఈ సోషల్ వర్క్